మీ ఇంట్లో ఎప్పుడూ కష్టాలా, ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవుతున్నాయా? అయితే ఈ రోజు మీ తలరాతను మార్చేయగలదు. ఆ రోజు కేవలం ఒక తమలపాకు, కొద్దిగా నవధాన్యాలు, సింధూరంతో చేసే ఒక చిన్న పని మీ ఇంట్లోకి అఖండ ఐశ్వర్యాన్ని ఎలా తీసుకువస్తుందో తెలుసా? వీడియో చివరి వరకు చూడండి. మీ జీవితాన్ని మార్చే ఒక శక్తివంతమైన రహస్యం మీకోసం వేచి ఉంది. హిందూ సంప్రదాయంలో సంకట యోచనుడిగా మనం కొలిచే ఆంజనేయ స్వామి జయంతిని ఏడాదికి 2 సార్లు జరుపుకుంటామని మీకు తెలుసా? అవును, ఒకటి చైత్ర పౌర్ణమి నాడు జరిగితే మన తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి నాడు అత్యంత వైభవంగా జరుపుకుంటాం. ఈ పవిత్ర పర్వదినం మంగళవారం అంటేనే ఆంజనేయుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. దానికి తోడు స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర కూడా ఈ రోజు రావడంతో ఈసారి హనుమాన్ జయంతికి విశేషమైన శక్తులు తోడయ్యాయి. చాలా మందికి ఒక సందేహం రావచ్చు. దశమి తిథి మే 11 సోమవారం ఉదయం 10:17 ప్రారంభమైంది కదా అని. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం ఎప్పుడూ సూర్యోదయ సమయంలో ఉన్న తిథినే పరిగణలోనికి తీసుకుంటాం. దశమి తిథి మే 12 ఉదయం 9:54 వరకు ఉంది కాబట్టి ఈ రోజే జయంతిని జరుపుకోవాలి. మరి ఆ సంకట యోచనుడి కరుణా కటాక్షాలు మన సొంతం కావాలంటే ఏం చేయాలి? దానికి జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న అద్భుతమైన పరిహారాలు. రామనామ జపం. హనుమంతుడికి ఇష్టమైనది ఒక్కటే, అదే రామనామం. పూజ మొదలుపెట్టే ముందు ఖచ్చితంగా శ్రీరామ రక్షా స్తోత్రం లేదా కనీసం శ్రీరామ అనే నామాన్ని జపించి తీరాలి. అప్పుడే మీ పూజ స్వామికి చేరుతోంది. నవధాన్యాల దీపం. ఇది చాలా శక్తివంతమైనది. ఒక తమలపాకు పైన నవధాన్యాలు పోసి దానిపై మట్టి ప్రమిద ఉంచండి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెలో కొద్దిగా సింధూరం కలిపి 5 వత్తులతో దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే నవగ్రహ దోషాలు పటాపంచులైపోయి ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. సింధూర అక్షింతలు. బియ్యంలో ఆవు నెయ్యి, సింధూరం కలిపి స్వామివారికి సమర్పించండి. అలాగే 108 తమలపాకులతో అష్టోత్తరం చదువుతూ పూజ చేస్తే ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయి. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి వేళ ఏకభుక్తం చేసి బ్రహ్మచర్యం పాటించాలి. సుందరకాండ పారాయణం చేయడం వల్ల మీ మనసుకు ఎనలేని ప్రశాంతత కలుగుతోంది. అలాగే మీ శక్తి మేరకు పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేస్తే ఆ మహావీరుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మనోజవం మారుతతుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజలిం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం. ఈ శ్లోకాలు మీలో అంతులేని ధైర్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి.